అనేటువంటి దాడి జరుగుతూ ఉంది. అందుకని ఈ 2 కిసాన్ సంయుక్త మోర్చా 550 రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, జాతీయ 11 ట్రేడ్ యూనియన్లు కలిపి ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈరోజు సమ్మెకు పిలిపేవడం అనేటువంటి జరిగింది. అందువల్ల మనం ఇప్పటికే పోరాటంలో ఉన్నటువంటి భారీ పరిశ్రమలన్నింటినీ మూసేస్తాం, అమ్మేస్తాం అని కేంద్ర ప్రభుత్వం పదే పదే పార్లమెంట్ లో చేస్తున్నటువంటి ప్రకటనని అడ్డుకోవడానికి మన పోరాటాన్ని 3 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నాం. 30 సంవత్సరాలు 30 పరిశ్రమలు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ సేల్ మొత్తం 100% వాటాలు అమ్ముతామని ప్రకటించారు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు 13 పరిశ్రమలు ప్రకటించారు. అప్పుడు ఉన్నటువంటి లిస్టులో రెడ్లింగ్ కార్పొరేషన్ 2 కూడా ఉంది. సేలము, పద్మావతి 3 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి 2013లో. ఆ 13 అమ్మడం అనేటువంటి 19 దాకా వాళ్ళకి సాధ్యం కాలేదు, 1 కూడా అమ్మడుకో. అట్లాగే ఈ 19 నుంచి ప్రకటించినటువంటి 30 భారీ పరిశ్రమలో కూడా 1 కూడా స్ట్రాటజిక్ సేల్ అనేటువంటి అవ్వలేదు. అందులో మళ్ళొకటి స్ట్రాటజిక్ సేల్ అవ్వకపోవడమే కాకుండా 1% కూడా డిజిన్వెస్ట్మెంట్స్ కాకుండా కాపాడుకున్న ఏకైక భారీ పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇప్పటికీ 1% కూడా అవ్వాలి. సేల్ 35% డిజిన్వెస్ట్మెంట్ అయింది. అందుకనే మనం మొదట్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా అందరూ అడ్వైజ్ చేసింది 35% డిజిన్వెస్ట్మెంట్ అయిన దాంట్లో 1% కూడా ఉందాన్ని ఎందుకు మంచి చేయాలి అది ఆలోచిద్దామని చెప్పేసి మనం అందరం కూడా వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మనకు సొంత గనుల యొక్క సమస్య తీవ్రమైంది. ప్రభుత్వం ఎవరో లేదు. అందుకని కనీసం మరో పబ్లిక్ సెక్టార్లో శైలిలో మంచి చేస్తే మనకి తాత్కాలికంగానే సమస్య పరిష్కారం అవుతుంది. తర్వాత ఎలా చేయాలనేటువంటి చూడాల్సి అనేటువంటి ఉద్దేశంతో మనం దానికి కూడా సిద్ధపడి రోజు శైలిలో మంచి చేయాలి, అట్లాగే సొంతగాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉన్నా కూడా దీన్ని కూడా కొనసాగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఏమిటంటే అయిపోతా ఉంది రేపే మాపో ఏప్రిల్ అంటే దానికి 40 రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఈ నెలలో ఏదో రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మన రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఎన్నికలు అవుతాయి. అందువల్ల మనం 6 నెలల నుంచి బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటన ఏమిటంటే అంతకుముందు రోజు టీవీలను ప్రకటన చేసేవాడు ఇప్పుడు చేయడం కాదు. 6 నెలల నుంచి మీకు మంచి వార్త చెబుతాం, శుభవార్త చెబుతామని చెప్తున్నారు. ఏమిటి చెప్తారో వార్త చెప్పాల. మనం అడిగేది ఏమంటే స్ట్రాటజిక్ సేల్ మీరు ప్రకటించని తప్పు. అందుకే మనం పోట్లాడుతున్నాం. మేము స్ట్రాటజిక్ సేల్ నోటిఫికేషన్ ఇచ్చేది అది మనం ఢిల్లీలో కూడా మనం 2 రోజులు ధర్నా చేసినప్పుడు కూడా అక్కడ పుట్టినటువంటి గవర్నమెంట్ నాయకులు కానీ అక్కడ పుట్టినటువంటి వివిధ పార్టీ నాయకులు వ్యక్తులు కానీ ప్రభుత్వానికి మనం తెలియజేసింది కానీ స్ట్రాటజిక్ సేల్ విప్పుదాది స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ ఆర్ఐఎం ఇది మన ప్రధానమైన డిమాండ్. సరే అక్కడ మనం మంచి వాళ్ళనేటువంటి ఉన్నటువంటి డిమాండ్ వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అత్యున్నతమైనటువంటి ఈ రోజుకి కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉత్పత్తిని తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. నేను SMS2 చేసినటువంటి రికార్డు ప్రొడక్షన్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అని ఈరోజు మనం కూడా గుర్తించాలి. SMS 10,000 టన్నుల రికార్డు అనేటువంటి మనం సాధించుకోగలిగాం. 7,000 ఉన్నటువంటి దాన్ని 10,000 వరకు కూడా తీసుకెళ్ళగలిగినటువంటి 30% దాకా కూడా ఉత్పత్తి పెంచగలం అనేటువంటి సామర్థ్యం మనం చూపిస్తే, కానీ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని 2 ఏళ్లు మూశారు. కరెక్ట్ గా అదే రోజు 27/1/21 స్ట్రాటజిక్ సేల్, 27/1/22 BF3 ఫర్నేస్ మూసేయడం. కరెక్ట్ గా సంవత్సరం తర్వాత మూసారు. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళా జిందాల్ యొక్క సహాయంతో చేసామనే పేరుతో జిందాల్ని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటి ఈ డెవలప్మెంట్ ఏంటంటే వాళ్ళు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం. మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు పోస్కోతో MOU అయింది కూడా మనకు తెలుసు. MOU కూడా బయట పెట్టాం. అది ఆన్లైన్ లో MOU చేసినప్పుడు కూడా దాన్ని కూడా బయట పెట్టాం. తర్వాత పోస్కో సంగతి మాట్లాడకుండా ఈ రోజు జిందాల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు. అందుకే జిందాల్ని బ్లాస్ట్ ఫర్నేస్ 3 అక్కడ వాడు మంచి ఒక్కడు లేడు.
Don't forget to like, subscribe and share the videos.